శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. కర్కాటక రాశిలో ఉచ్చులో ఉన్న గురుగారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు. శుక్రుడు నీచలో ఉన్నారు. రవి గారు నీచలో ఉంటూ కుజునితో కలిసి ఉన్నారు. చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంటూ బుధునితో కలిసి ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉన్నది. అలాగే వక్రించిన శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉన్నది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి రాహుతో కలిసి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి మారి ఉన్నది. వృశ్చిక రాశిలోకి వచ్చేసింది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి కుజుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా చాలా ఉద్రేకమైనటువంటి స్వభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రవి గారు నీచలో ఉన్నారు కదా అంటే, నీచలో ఉన్నప్పటికీ కూడా తులలో ఉన్నటువంటి రవి గారికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రవి కుజుల పరిస్థితి ఉద్రేకానికే దారితీస్తూ ఉంటుంది. ఏ రాశుల మీద చూపిస్తుంది ఈ ఫలితం అనేది మనం రాశి ఫలితాలలో చెప్పుకుందాం. అలాగే చంద్ర బుధుల యొక్క పరిస్థితి వ్యాపారాలు అంత సక్రమంగా జరగనివ్వకుండా, అలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదాలు కలిగేటట్టుగా ఇట్లాంటి పరిస్థితి కొంచెం కొనసాగేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏ ఏ రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అనేది ఆ రాశుల్లో చెప్పుకుందాం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధ కుజుల యొక్క స్థితి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో పనిచేసే వారికి, వాటి ఉత్పత్తులు కానీ, వాటి వ్యాపారాలు కానీ, వాటి యొక్క వినియోగం కానీ, ఇలాగా వాటితో ఎక్కువగా ఎవరైతే బంధంగా ఉంటారో వారికి ఆ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో బాగుంటుంది అని చెప్పచ్చు. అలాగే చంద్ర రాహువుల యొక్క కలయిక మానసికమైనటువంటి అస్థిమితానికి దారితీస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువు గారి యొక్క దృష్టి చంద్ర బుధుల మీద పడుతోంది. వైజ్ఞానిక పరమైనటువంటి అంటే విజ్ఞానం ఎక్కువగా పెంపొందింపబడేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు ఈ బుధుని మీద గురువు గారి యొక్క దృష్టి. అలాగే ఉచ్చ గురువుకి చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చాలా చక్కగా అమలు పరచబడుతూ ఉంటాయి. ఏ ఏ రాశుల వారికి చాలా బాగుంటారు గురువు గారు అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక్కడ పంచమ దృష్టి వచ్చేసింది కదా. ఇక సప్తమ దృష్టి మీద ఎవరు లేరు. గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉండడంతో మీనరాశి వారికి ముఖ్యంగా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందువల్ల అంటే మీనరాశి వారికి ఇటు పంచమంలోనూ గురువు గారు ఉండడము, నవమ దృష్టి పడుతూ శని గారి యొక్క ఆ దుష్టత్వం అనేది తగ్గిపోయే విధంగా ఆ దృష్టి ఉండడం కారణం చేత చాలా చాలా బాగుంటుంది. ఇక శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది నీచ స్థానం శుక్రాచార్యుల వారికి. కాబట్టి ఇక్కడ అనుబంధాలు, ఆత్మీయతలు దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక వీటికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనము ప్రతి రాశికి విశ్లేషణ చెప్పుకుంటూ పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాము. కన్యారాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం రోజుల గ్రహాల విశ్లేషణలో మనకి కనిపిస్తూ ఉన్నది. మరి రాశిలోనే శుక్రాచార్యుల వారు ఉన్నారు, బాగుంది అనే చెప్పాలి. అలాగే తృతీయ స్థానంలో చంద్ర బుధులు ఉన్నారు. అలాగే లాభ స్థానంలో గురుగారు ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక చెప్పదగ్గ సూచన ఏంటంటే శుక్రుని స్థితి బాగుంది, చాలా బాగుంది అని చెప్పచ్చా? అలా చెప్పడానికి రాదు. శుక్రుడు నీచలో ఉన్నారు. శని గారి యొక్క దృష్టి పడుతోంది రాశి మీద కూడా. రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద. అలాగే తృతీయ స్థానంలో నీచ చంద్రుడు ఉన్నారు. లగ్నాధిపతి అక్కడే ఉంటూ నీచ చంద్రుడు ఉన్నారు. అంటే బాగుంది అని చెప్తూ ఉన్నట్టే మళ్ళీ కొన్ని బాలేని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే వీటిని ఏమంటాము? పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు ఒకే భావంలో ఏర్పడుతున్నాయి అని చెప్పి తెలియజేస్తాం. ఏ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలు ఇస్తాయి కదా అనుకుంటే, ఇక్కడ గ్రహము ఇచ్చేటటువంటి ఫలితము పరస్పర భిన్నంగా ఉంది. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా మలుసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ధనము విషయంలో మీకు ఎటువంటి లోటు లేదు. తన్నుకుండా వచ్చేస్తుంది ధనం, ఎక్కడ ఆగకుండా వస్తుంది. కానీ
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఐకమత్యం కొరకు శ్రమించాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ కొంచెం ఓర్పు కలిగి ఆ మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆస్వాదించేటట్టుగా ఆ ఓర్పు పనికొస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయంగా తెలియజెప్తున్నాను. ఇక గురువు గారి యొక్క ఫలితం ఎంత గొప్పగా ఉందో రాహు గారి ఫలితం కూడా అంతే గొప్పగా ఉంది. కన్యా రాశికి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క స్థితి సంచార విశేషం చేత అనుకూలమైనటువంటి పనులు చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలే. జాగ్రత్తల విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారో మంచి ఫలితాలు వచ్చే విషయంలో కూడా అలాగే జాగ్రత్తలు తీసుకోండి. ఇవాళ మంచి జరుగుతుంది, రేపు మంచి జరుగుతుంది, ఎల్లుండి మంచి జరుగుతుంది, ఆ తరువాత పరిస్థితి ఏమిటి, ఏమైనా ఇబ్బందులు కలగచ్చు కదా. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. మంచి విషయాలలో జాగ్రత్త ఏముంటుందండి అంటే ధనము వస్తుంది, దాచిపెట్టండి, ఎక్కువ ఖర్చు పెట్టద్దు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, గర్వపడద్దు. విజయావకాశాలు వస్తాయి, నాకేంట్లే విజయం వచ్చేసింది అనే నిర్లక్ష్య భావన వద్దు. ఇవి జాగ్రత్తలు తీసుకోవడం అంటే. ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు మీరు ప్రశాంత జీవితంలో ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఏం చెప్పాలంటే శని గారి యొక్క దృష్టి ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉందో, రాశి మీద పడుతూ ఉందో, ఇక్కడ అనేక విధాలుగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ప్రేమ, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమానుబంధాలు ఉంటాయో అవన్నీ చెడగొట్టే విధంగా కూడా కొంత ఈ గ్రహాలు పనిచేస్తూ ఉన్నాయి. అలాగే నీచలో ఉన్నటువంటి గ్రహాలు 3 గ్రహాలు వరుస గ్రహాలు ఉన్నాయి, మరి అవి కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి సంచారము కూడా రాహుత్ గారితో కలిసింది. ఇక్కడ ధనము విషయంలో అధిక ధనమే వచ్చేటటువంటి అవకాశం ఉంటూనే కొద్దిగా అశాంతి లేదా అసంతృప్తి కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ కూడా జాగ్రత్తగానే ఉండండి. మళ్ళా 3వ స్థానంలోకి కుజుని యొక్క సంచారం వచ్చేసింది. కుజుడు చాలా చాలా బాగుంటారు, ఆయన స్వస్థానంలో ఉంటున్నారు, అలాగే 3వ స్థానంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి ధైర్య సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటూ తద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటూ అధిక మొత్తంలో ఆదాయాన్ని అందుకుంటారు, సంతృప్తిని అందుకుంటారు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, ధనము తక్కువగా వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. రాజకీయ నాయకుల విషయంలో ఏదో కొంచెం పర్వాలేదన్నట్టు ఉంటుంది కానీ చాలా బాగుంది అన్నట్టుగా అయితే లేదు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వ్యాపారాలేవి కూడా నిర్వహణ రిపీట్ ప్రారంభించవద్దు, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇప్పుడే అంతగా కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా కొద్ది కాలం మంచి సంబంధాల కోసం వేచి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఇష్టదేవతారాధన చేసుకోవడం ద్వారా మానసికమైన శాంతిని పెంచుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ శుభం.